బాధపడుతున్నావే, బ్రతకడానికైతే 60-70 సంవత్సరాల జీవిత కాలం, కానీ నీ ముగింపు, నీ చావు ఒక్క నిమిషమే ప్రియులారా. ఎప్పుడు ఎక్కడ చనిపోతామో తెలియదు. ఆఖరి క్షణం నీ గుండెలో శబ్దం ఆగిపోకమునిపి ఇలా వెళుతున్నారు. అలా యాక్సిడెంట్లుగా శవాలుగా మారిపోతున్నారు. అలా ఎవరికైనా గుండెపోటులు, ఎన్నెన్నో భయంకర జబ్బులు వచ్చి 100 ఏళ్ళు బ్రతకు లేదా 70-80 సంవత్సరాలు బ్రతకవలసిన మనిషి 30లోనే 60లోనే 70లోనే ముగిసిపోతున్నాడు. మరణం నీకు బాల్యంలో వస్తుందో తెలియదు, ఎవరిలో వస్తుందో తెలియదు, వృద్ధాప్యంలో వస్తుందో తెలియదు. ఈ రాత్రి ఏమో తెలియదు, రేపేమో తెలియదు, రేపేమి సంభవించినో తెలియదు ప్రియులారా. ఎప్పుడు మన ఆఖరి క్షణం. చావక మునిపే నీ బ్రతుకు పరమార్థం తెలుసుకోవాలి. నీకు బ్రతుకునిచ్చిన దేవుడిని తెలుసుకోవాలి. నీకు జన్మనిచ్చిన దేవుడిని తెలుసుకోవాలి. నీకు ఆహారం ఇచ్చి, నీకు వర్షం ఇచ్చి, నీకు పాడి పంటలు ఇచ్చి నిన్ను పెంచుతున్న దేవుడిని తెలుసుకోకుండా కన్ను మూస్తే ఆ దేవునికి శోకం, నీకేమో ఆర్తనాదాలు ప్రియులారా. ఎప్పుడు మన గుండె శబ్దం ఆగిపోతుంది, ఎప్పుడు నీ ప్రాణం పోతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఆ రోజు నీ తల్లి కూడా, నీ తండ్రి కూడా ఎవరు ఆపలేరు. నీ బంధువులు ఆపలేరు, నీ స్నేహితులు ఆపలేరు. నీకు మరణం వచ్చిన గడియ ఎవ్వరూ ఆపలేరండి. అదే చివరి క్షణం.